వేరు కెమెరాలు పెట్టాం, మక్కలు ఇరగొట్టించేస్తాం. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. గత 5 సంవత్సరాలు స్పీడ్ బ్రేకర్ గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలన్న డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది. మీ అందరూ తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. నిజంగా మీరు 28వ తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి. వాళ్లే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమగుమలాడుతోంది, మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది. ఉన్నపోతూ ఈనిందని ఎవరో చెప్తే దూడను కట్టేయమని చెప్పని ఇంకొకటి దూడను కట్టేయడానికి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గపు మాటలని పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజానేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం. మక్కలు ఎరకొడతా, ఎవడ మక్కలు ఎరకొడతాడు? నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు ఎరకొట్టలేవు, నువ్వు వచ్చి అవతల వాళ్ళ మక్కలు ఎరకొడతా. ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి? 1 వచ్చిందా, 2 వచ్చినాయా, లేదా 10 వచ్చినాయా? ఏదైతే అడల్టరేషన్ జరిగిందని మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా, సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా? అమరావతికి సంద, అన్నా క్యాంటీన్కి సంద, మరి మన వరదలకి సంద, డ్వాక్రా మహిళలంతా ఇదంతా వాళ్ళు ఇవ్వకపోతే డైరెక్ట్ నిధుల్లో దాచుకున్న దాంట్ని కూడా డ్రా చేసే పరిస్థితికి వెళ్తుందంటే సంపద సృష్టించబట్టి ఇదేనా? 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన విధ్వంసం 20 సంవత్సరాల పాటు ప్రజలు గుర్తు చేసుకుంటారు. కాబట్టి ఈ దరిదాపుల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో? గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ముంచుకుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి తమ్ముడు జగదీష్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రితోని ఒప్పందం కుదుర్చుకుంటాడు. నేను తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని, స్వచ్ఛ బయో అనే కంపెనీ నేను పెడతా అని 1000 కోట్ల పెట్టుబడి అక్కడ ఆయన ఒప్పందం కుదుర్చుకుంటాడు. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు, మన కేసీఆర్ గారు 3 ఏళ్ల ముందు 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దేశానికి అన్నం పెట్టేటట్టు రైతులను తయారు చేసింది. మీకు దమ్ముంటే అంతకంటే ఎక్కువ పండించి చూపించారు తెలంగాణలో. అనతి కాలంలోనే ప్రజా ఆగ్రహానికి గురి కావడము, ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు, గ్యారెంటీలన్నీ కూడా పూర్తిగా మోసపూరితమని అటు హిమాచల్ ప్రదేశ్లో, ఇవాళ కర్ణాటకలో, తెలంగాణ తేలిపోతున్నది. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకున్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చట్టసభలో 50% రిజర్వేషన్ సాధించాలి అన్ని రంగాల్లో కూడా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా 121 సీట్లు అసెంబ్లీ ఉంటే కేవలం 21% మాత్రమే బీసీలకు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా వీళ్ళు అమ్మేస్తున్నారు, అందుకనే ఈ లడ్డూ కాంట్రవర్సీ తీసుకొచ్చారు.